Hi guys, welcome back to Choose Your Career. So today we are going to discuss about VLSI. VLSI is nothing but very large scale integration. So ఏ టెక్నాలజీలో AI అనేది అతి తక్కువగా యూస్ చేస్తాము అని అంటే అది VLSI అనమాట. సో VLSI is nothing but ఇంటిగ్రేషన్. సో సపోజ్ మీరు ఇప్పుడు ఎవరైతే బీటెక్ రీసెంట్ గ్రాడ్యుయేషన్స్ సిఎస్సి ఈసీఈ ట్రిపుల్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి డెఫినెట్గా. కెరియర్ ఏ టెక్నాలజీలో బాగుంటుంది అండ్ ఫ్యూచర్ ఎలా బాగుంటుంది, ఏం స్కిల్స్ నేర్చుకోవాలి అండ్ ఏ టెక్నాలజీ చూస్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. సో మల్టిపుల్ డౌట్స్ ఉంటాయి కదా. సో వీళ్ళకి నేను చెప్పేది ఏంటి అని అంటే VLSI ఈజ్ అ ఫ్యూచర్. సో డెఫినెట్గా ఇప్పుడు మన డైలీ రొటీన్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉంటాయో మన చుట్టుపక్కలనే రోజు వాడేవి రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ అండ్ మొబైల్ అండ్ డిష్ వాషర్స్. సో ఇవన్నీ కూడా VLSI ఈజ్ ఇంటిగ్రేటెడ్ అనమాట. సో VLSIతో ఇంటిగ్రేట్ అయిన డివైజెస్ ఇవన్నీ. సో ఫ్యూచర్ అనేది మొత్తం VLSI ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ చూస్ చేసుకున్నా కూడా దాంట్లో VLSI అనేది ఖచ్చితంగా అదొక బేసిక్ అనమాట. ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్లో VLSI ఈజ్ అ మస్ట్. అండ్ AI కూడా చాలా తక్కువగా మనము ఇందులో యూజ్ చేస్తాం. సో బేసిక్గా VLSI అంటే ఏంటి అని అంటే ఒక PCBలో మనము 10 to 15 ట్రాన్సిస్టర్స్ని ప్లేస్ చేస్తాము. బట్ ఇప్పుడు అయితే ఒక మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఒక సింగిల్ చిప్లో మనము ఇంటిగ్రేట్ చేస్తున్నాము. సో దట్ ఈస్ VLSI అనమాట.